అదిరిపోయింది అన్న సినిమా, వేరే లెవెల్ సినిమా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఇది సంక్రాంతికి రాలేనందుకు బాధపడ్డా అప్పుడు, కానీ ఇప్పుడైతే హ్యాపీ ఫీల్ అవుతున్నా అన్న. ఇట్టయితే ఇట్టు కొట్టేసింది అన్న, సింగిల్ హ్యాండ్తో వచ్చి ఇట్టు కొట్టేసింది. అసలు రవణ లుక్స్గా అయితే స్టైల్ కానీ, గ్రేస్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. ఊరమాస్ ఫైటింగ్స్ అన్న అంత బాగా చూపించారు డైరెక్టర్ కూడా. కొత్త డైరెక్టర్ అంట రవణ, గ్రేట్ అన్న. ఆ గుండె బతకాలన్న, అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. నిజంగా సాంగ్స్ కానీ, డాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ ఉంది. ముఖ్యంగా చెప్తున్నా, ఈగల్ని ఈ గర్ల్ అంటున్నారు చూడు, గర్ల్స్ కాదు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరూ వచ్చి చూడాలన్న ఈగల్ సినిమా. ఫైట్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ఊరమాస్ ఉన్నాయన్న, వేరే లెవెల్ అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే సంక్రాంతికి వస్తే బాగుంది, ఇప్పుడు వచ్చే బాగుంది అన్న. సంక్రాంతికి వస్తే ఏ సినిమా వచ్చినా హనుమానే బెస్ట్ అన్న సంక్రాంతికి. ఇప్పుడు వచ్చి ఈగల్ పక్క సింగిల్ హ్యాండ్ విన్నర్ అయిపోయింది అన్న. వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ, రోల్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది అన్న. మీరు అందరు వెళ్ళి చూడండి అన్న. అన్నా ఏం చెప్పచ్చు అన్న, అసలు ఆమె అందంకి నిజంగా ఉప్మా అంటే ఉప్మా తింటూనే ఉండాలనిపిస్తుంది కదా. సో సేమ్ ఆమెను అలానే చూస్తూ ఉండాలనిపిస్తూనే ఉందన్న, మామూలుగా కాదన్న. సో మీరు చూడండి సినిమా, మీకే అర్థమవుతుంది అన్న. లాస్ట్ ఒక్కటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికనో, లవర్లేనో, బ్రేకప్ అయినా, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి చూడండి అయ్యా థియేటర్లో. థ్యాంక్ యూ.